Hello, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. సో కామన్గా మనకి చాలామంది కొంతమందికి ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది ఐవీఎఫ్ సైకిల్లో, కొంతమందికి నెగిటివ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ వచ్చిన కపుల్ మళ్ళీ సెకండ్ సైకిల్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే అండ్ అలాగే సక్సెస్ అవ్వాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ సైకిల్లో ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో కొన్ని రీజన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది, లైక్ ఊసైడ్ క్వాలిటీ అంటే ఎగ్ తీసిన తర్వాత ఎగ్ క్వాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా స్పర్మ్ క్వాలిటీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యూట్రస్ కూడా అంత హెల్దీగా లేకపోవడం, యూట్రస్ లైనింగ్ కూడా ప్రాపర్గా రాకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని అదర్ కండిషన్స్ ఏంటి, బేబీస్ బాగుంటాయి, లైనింగ్ బాగుంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ రావచ్చు. సో ఈ అన్ని కండిషన్స్లో కూడా మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఎందుకైందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ సపోజ్ ఇన్ కేస్ కపుల్ అనేవాళ్ళు మళ్ళీ సెకండ్ సైకిల్ ఐవీఎఫ్కి వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి జెనెటిక్ టెస్టింగ్, దట్ ఈస్ క్యారియోటైపింగ్ అంటారు. సో ఈ క్యారియోటైపింగ్ అంటే ఏంటి, మనకి హస్బెండ్కి అండ్ వైఫ్కి, మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్కి ఇద్దరికి కూడా మనం సెకండ్ సైకిల్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా క్యారియోటైపింగ్ అనేది చేయించాలి. ఎందుకంటే యూజువలీ కొన్నిసార్లు మనకి మైన్యూట్ ఎర్రర్స్ అనేటివి, అంటే జీన్స్లో కొంచెం చిన్న ఎర్రర్స్ అనేటివి కూడా రీజన్స్ వల్ల మనకి బేబీస్ కూడా హెల్దీగా ఫామ్ అవ్వకపోవచ్చు. సో అది రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించాలి. సెకండ్, ప్రీవియస్గా ఏమైనా ఎగ్ క్వాలిటీ ఇష్యూ ఉందనుకోండి, ఎగ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి అలాగే స్పర్మ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి మనం ఒక 3 months సెకండ్ సైకిల్కి ప్రయర్గా ఒక 2 to 3 months మెడికేషన్స్ అనేటివి యూజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఎండోక్రైనాలజికల్ థింగ్స్. సో అంటే ఏంటి, ఆల్రెడీ కొంతమందికి లైక్ షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి, లేదా థైరాయిడ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఈ లెవెల్స్ అనేటివి థైరాయిడ్ కంట్రోల్ అయ్యాకనే అండ్ అలాగే షుగర్ కంట్రోల్ అయ్యాకనే మనం సెకండ్ సైకిల్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెయిట్. కొంతమంది బరువు అనేది ఎక్కువగా ఉంటారు. సో కంప్లీట్ లైక్ యూజువలీ ఇప్పుడు సపోజ్ అరౌండ్ 75 kgs అలా ఉన్నారనుకోండి, సో పర్ మంత్కి లైక్ అరౌండ్ 2 kgs వెయిట్ రిడక్షన్ అయినా కూడా ఇట్ విల్ హ్యావ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఊసైడ్ క్వాలిటీ అండ్ సేమ్ థింగ్ ఆన్ స్పర్మ్ క్వాలిటీ కూడా. సో ఒక 2 to 3 months బ్రేక్ ఇచ్చేసి వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకొని ఒక 5 to 7 kgs లాస్ అయిన తర్వాత మనం సెకండ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ చేసుకున్నట్టయితే సక్సెస్ రేట్స్ అనేటివి ప్రీవియస్ సైకిల్తో కంపేర్ చేసి ఒక 5 to 10% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి ఎండోమెట్రియల్ ప్రిపరేషన్. సో ప్రీవియస్గా ఎండోమెట్రియం ఎలా ఉంది, సో కంప్లీట్ బాగుంది అనుకోండి, మనం ఏం చేయాలి, ఫర్దర్ కొన్ని అడ్వాన్స్ టెస్ట్. సో కొన్నిసార్లు ఏంటి అంటే ఇమ్యూనలాజికల్, అంటే బేబీ అనేది యూట్రస్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఎంబ్రియో ప్రిపరేషన్, ఎండోమెట్రియం లైనింగ్ ప్రిపరేషన్ అప్పుడే కొన్ని ఇమ్యూనలాజికల్ మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం వల్ల కూడా మనకి సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రీవియస్గా యూట్రస్ బ్లడ్ సప్లై తగ్గినట్టయితే మనం ఈ నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ టెక్నిక్లో మనకి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇంక్రీజ్ చేసే టాబ్లెట్స్ కానివ్వండి సజెస్ట్ చేసినట్టయితే మనకు ఓవరాల్గా యూట్రస్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ లైనింగ్ ప్రాపర్గా వచ్చినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకు ఒక 5 to 10% అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని కండిషన్స్లో లైక్ 2 cycles కూడా ఫెయిల్ అయినాయి అని అన్నప్పుడు మాత్రం యూజువల్లీ మనం ఏం సజెస్ట్ చేస్తాం, ఐదర్ గో విత్ ద డోనార్ జీన్స్, అంటే ఐదర్ ఎగ్ కానివ్వండి స్పర్మ్ కానివ్వండి ఒక జీన్ చేంజ్ చేసేసి మనం ఎంబ్రియోని ఫామ్ అయిన ఎంబ్రియోని యూట్రస్లో అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ కొన్ని అదర్ కండిషన్స్లో లైక్ యూట్రస్ అనేది హెల్దీగా లేదు, ఎండోమెట్రియం అనేది చాలా వీక్గా ఉంది, సో యూట్రస్ అనేది బేబీని యాక్సెప్ట్ చేయట్లేదు అన్న కండిషన్లో మాత్రం మనం యూజువలీ కొన్నిసార్లు సరోగేసీ అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటారు, సో దీన్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.